మంచి పాట పెడతావా? ఒకసారి ఇటు చూడండి అన్న. అన్న ఒకసారి ఇటు చూడండి. ఎందుకంటే పర్లేదే మనకి పెట్టండి సార్. మెంగళూరు గొంతు కట్టుకోకపోతుంది మళ్ళీ. ఏంటి ఇది ముబారక్ చెప్పుకున్నారు అటోటి ఇటోటి? అయ్యో బాబా అన్న చేది అన్న నరేష్ అన్న. ఓకే ఓకే ఉంచు ఉన్నాయన్న కాసేపు. అప్పుడైపోయింది అనుకోకు. ఇప్పుడు చూసుకో. ఆ మొక్క దాహేస్తారు చూడు ఇప్పుడు. ఇటు ఇటు తీలే ఫోటో తీలే. మొహమ్మద్ పడతావు అదే చిన్నపిల్లలాగరా ఇంకా అన్న. మోహన్ రాసి అన్న నువ్వు రాసి మోహన్ ఓల్డ్ స్టూడెంట్. ప్రదీప్ ఒకసారి అండి. బర్త్డేనే సీమంతమా నాకు అర్థం కావట్లేదు. గంధము పొయ్యారుగా
అర్రా రే అని అర్రా. ఓకే గంధము పుయ్యరుగా అనరా రే. అల్లుడొచ్చాడే అల్లుడొచ్చాడే. అల్లుడొచ్చాడు అర్రా. సంజయనా 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 ఒకసారి చూడు 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 ఇటు చూడు. మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈనాటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి సీనియర్ జర్నలిస్ట్ మరి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే గత కొద్ది కాలంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మరి ఏదైతే తన యొక్క కలంతో కానీ గతంలో ఇప్పుడు ఒక నిఘా నేత్రంతో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమస్యల పరిష్కారానికి వార్తల రూపంలో ప్రచురించి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, అదేవిధంగా మరి ఈరోజు ఆయన యొక్క మరొకసారి ఇంకొక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకొక ఏడాదిలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మీ యొక్క ఏపీడబ్ల్యూజీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున, అదేవిధంగా మా యొక్క బహుజన సేన టీం తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరెన్నో పుట్టినరోజులు మరెన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. ఎందుకంటే నేను ఏలూరులోకి జర్నలిజంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే అన్నయ్య సివాయిస్లో అవకాశం ఇచ్చాడు నాకు. సివాయిస్లో అవకాశం ఇచ్చిన తర్వాత అంటే జర్నలిజంలో ఫస్ట్ గుర్తింపు వచ్చింది సంజయ్ అన్న ద్వారానే. సివాయిస్ లోగో ఇచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, ఏమనంటే సంజయ్ తాలూకా అని చెప్పు అని అన్నాడు అంతే. అక్కడి నుంచి అంటే అంతకుముందు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పక్కకి నెట్టేసేవాళ్ళు. సంజయ్ అన్న లోగో పట్టుకొని సంజయ్ అన్న పేరు చెప్పడం మొదలుపెట్టిన కాడ నుంచి కొంచెం ప్రముఖ ఛానల్ అయినా కానీ నాకు నా ఛానల్ కానీ నా లోగోని కానీ పక్కకి తీయటం అనేది అప్పుడు నాకు అర్థమైంది సంజయ్ అన్న కెపాసిటీ ఏంటనేది. దాని తర్వాత మీ అందరికీ ఒక విషయం చెప్తా, ఒకసారి సీరియస్గా చిన్న విషయం అండి. ఏంటంటే మా మిస్సెస్కి హెల్త్ బాగలేక 8వ నెలలో బాబు చనిపోయాడండి. ఆ టైంలోని మా మిస్సెస్ పిడ్స్ వచ్చేసి అమరావతి మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆంధ్ర హాస్పిటల్లో 2 days ఉంటే అన్నయ్య నాతోనే 2 days అక్కడే ఉన్నాడు. ఆ డాక్టర్తో అన్నీ మాట్లాడి ఉదయాన్నే ఇక్కడైతే అమ్మాయి చనిపోద్ది, నేను చెప్పిన హాస్పిటల్కి వెళ్ళిపోమని అన్నయ్య సజెషన్ ఇచ్చి మణిపాల్ హాస్పిటల్కి పంపించి
అక్కడ నుంచి మన విలేకరులతో కాంటాక్ట్ అయ్యి దగ్గరగా 33,000 35,000 దాకా అన్నయ్య నాకు సహాయం చేయించాడు విలేకరులందరి ద్వారా. అందుకు అన్నయ్యకి అసలు ఎప్పుడు కృతజ్ఞతనే. కాకపోతే చిన్న చిన్న కారణాల వల్ల ఎవరో అక్రిడేషన్ అది దాన్ని ఆశలు చెప్పేసరికి కొంచెం పక్కకి వెళ్ళాను. దానివల్ల అన్నయ్య నన్ను క్షమించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కన్వే మై రిగార్డ్స్ అన్న. నేను ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకేం తెలియదు అసలు. మా నాన్నగారు వెనకాలే ఉండేదాన్ని. నాన్నగారు కాలం చేసిన తర్వాత కొంచెం ఫీల్డ్లో సపోర్ట్గా ఉన్నది ఒక ఏకైక వ్యక్తి సంజయ్. ప్రతి దానిలో కూడా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారాలు. ఎన్నో సంవత్సరాల బట్టి యుగ యుగాలుగా ఆయన సేవలు అందిస్తున్నాం అన్న చిట్టిగేవులు రాజు గారిని ఆయన రెండు మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మా గురువు గారు మాణిక్యరావు గారికి, అధ్యక్షులు సంజయ్ గారికి, సహచర నాయకులు రాజు గారికి, వాసు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మనం చాలా శుభదినం. సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా అందరూ గ్యాదర్ అవ్వడం ఆనందదాయకంగా ఉంది. సంజయ్ అంటే అందరితో మాట్లాడతా, పచ్చిబూతులు మాట్లాడతా, అందరినీ పలకరిస్తా, ఆడిలో ఉన్న ప్రేమని అందరికి పంచుతూ, సమస్యలని ఒక గ్రూపులో పెట్టి వెంటనే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తూ మనందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న మా సంజయ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం. అందరికీ మన మిత్రుడు సంజయ్ గారి జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సంజయ్ జన్మదినం అంటే మన అందరికీ జన్మదినం కింద లెక్క. మొత్తం ఊరందరికీ మిత్రుడు. చిన్నపిల్లల్లో చిన్నవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా కలిసిపోయి మన జర్నలిస్టుల ఐక్యతకి మారుపేరుగా నిలుస్తున్నాడు. నాకు సంజయ్ తోటి గత 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ముందుగా మేము ఇద్దరం కలిసి సాక్షిలో పనిచేసాం. ఆ తర్వాత మనడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ఇంగ్లీష్ పేపర్కి వెళ్ళాడు. అక్కడి నుంచి మెల్లిగా ఎలక్ట్రానిక్ మీడియాకి వెళ్ళాడు. అలా అంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో ఒక గొప్ప రిపోర్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే మా ఇద్దరికి ఇంకొక స్నేహం కూడా ఉంది. మేమిద్దరం కలిపి క్రికెట్ ఆడడం చాలా కాలం, ఒక 12 సంవత్సరాల నుంచి వైజాగ్, అనంతపురం, తిరుపతి ఇలాగా అనేక ప్రాంతాలకి వెళ్ళాం. అప్పుడు మా బంధం మరింత బలపడింది. ఇలాగే మా బంధం ఇంకా జీవితాంతం కొనసాగుతుందని మీ అందరికీ చెబుతూ, మా వాడు సంజయ్ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి నాయకత్వంకి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. యంగ్ టైగర్ కొవ్వల నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. దెందులూరు టీం తరఫున మా మీడియా ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంజయ్ అన్నతో నాకు మంచి అనుబంధం ఉంది. అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరో రాని సమయంలో, కొంతమంది మాత్రం స్పందించిన సమయంలో ఎక్కువగా నా గురించి ఆలోచించిన వ్యక్తి సంజయ్ అనే మాత్రమే. ఆయన నన్ను విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నాకు CMRF కానీ మిగతా అన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం అందించడం కానీ అన్నీ చేశాడు. అందుకనే నాకు సంజయ్ అన్న అంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఇష్టం. మన సమస్యలన్నీ పరిష్కారంలో కూడా సంజయ్ అన్న ముందుండి ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారి గురించి 2 మంచి మాటలు మాట్లాడారు ఫ్రెండ్స్. సరే, ఈరోజు మన ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ అయినటువంటి సంజయ్ గారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ఒక వ్యక్తిగా నేను చెప్పట్లేదు, ఒక జర్నలిస్టు సోదరుడు కూడా చెప్పట్లా, నా రక్త బంధువుగా చెప్తున్నాను. నేను కూడా మీడియాలోకి ఫస్ట్ రావాలన్న ఆలోచన ఎక్కడి నుంచి మొదలైందంటే ఫస్ట్ సంజయ్ అన్న నుంచే మొదలైంది. అంటే మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే జర్నలిజంలో ఉన్నారంటే ఆ మొదటి వ్యక్తి సంజయ్ అన్న. ఆయన చూసిన తర్వాతే మేము కూడా అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చి ఏం చేయలేని అనేది ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి ముందుకి, అంటే జర్నలిజంలో మనం ఏం తెలుసుకోవాలనేది కూడా సంజయ్ అన్నయ్య ద్వారా మేము తెలుసుకున్నాము. మొదటగా ఆయన పరిచయం అయినప్పుడు సాక్షిలో పనిచేశారు. జిల్లాలో చాలామంది జర్నలిస్టులు అంటే నేను వచ్చిన టైంకి ఒక 1200-1300 అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు. మొత్తం మీద ఒక 5-6 వేల మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు ఉమ్మడి జిల్లాలో. ఈ ఉమ్మడి జిల్లాలో కూడా పేరు
ఈ 5,000 మంది జర్నలిస్టులో కూడా ఒక 3-4 పేర్లే జిల్లా మొత్తం మీద ఒక 5-6 పేర్లు ఉండేవి. అందుట్లో టాప్ 5లో కూడా సంజయ్ అనే పేరే ఉండేది. అంటే అప్పటి నుంచి అదే పేరు ఉంది. అంటే నేను వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే పేరు కొనసాగుతుంది అంటే మామూలు విషయం కాదు. కొంతమంది వస్తారు, వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. అదే పేరుని కొనసాగిస్తూ జర్నలిజంలో ఉండడం అనేది కూడా ఒక మైలురాయిగా మనం గుర్తించాలి. దానికి తోడు ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి ఈ మధ్య జర్నలిస్ట్ నేతగా కూడా ఎదిగి ఏపీయూడబ్ల్యూజే అనే ఒక పేరున్నటువంటి మీడియా యూనియన్లో ఏలూరు జిల్లాకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా కూడా ఎన్నిక కాబడ్డారంటే జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ సహకరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనియన్ పెద్దలు కూడా అతని సామర్థ్యాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాలో ఇప్పటికే ఆయన ప్రమాణ స్వీకారం ఆయన ఎన్నుకోబడిన కాడి నుంచి కూడా జర్నలిస్టులు అనేక సమస్యలను తీర్చడానికి ఆయన ఉద్దిగా కృషి చేస్తున్నారు. మున్ముందు కూడా దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు పూర్తిగా సహకరించి ఈ జర్నలిస్టు రంగానికి మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ మరొకసారి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ గారు సంజయ్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడతారని కోరుకుంటున్నాను. మరి వాళ్ళకి మంచి కార్యక్రమం వేళ మిత్రులందరూ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రేపు నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతుంది దేశవ్యాప్తంగా. ముందు రోజు నుండి మన జర్నలిస్ట్ కుటుంబంలో మన సోదరుడు, మీకు నాకు మనందరికి కూడా ఆత్మీయుడు సంజయ్ కుమార్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కేక్ కటింగ్లో కార్యక్రమం పాల్గొనే అవకాశం రావడం, మరి మనందరి మిత్రుడు మరి ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మిత్రులు చెప్పినట్టుగా జర్నలిస్టులు అందరూ కూడా ఎవరో ఒకరిద్దరికి బర్త్డే అనే కాన్సెప్ట్ కాకుండా యూనియన్కి ఏర్పడ్డారు, యూనియన్లో బాధ్యులుగా ఉన్నారు, యూనియన్లో ప్రాథమిక సభ్యుడు ఉంటాడు. హెడ్ క్వార్టర్ బేస్డ్గా అంటే మండలాలు అంటే వాళ్ళ టీం వాళ్ళు జరుపుకుంటారు. హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు ఎవరున్నా సరే మిత్రులు ఎవరన్నా మీకు తెలిసిన వారు బర్త్డే కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలాగే సాయంత్రం పూట ఏదో టైంలో మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఏపీడబ్ల్యూజే కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చిన్నపత్రుల సంఘం కానీ మిత్రులు ఎవరైనా సరే ఇలాగ నలుగురున్నా చాలు మన మిత్రుడికి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి బర్త్డే రోజు కేక్ కట్ చేసి వీళ్ళందరూ కూడా స్ఫూర్తిగా ఇస్తే ఆ ఆనందం వేరు. ఏదో ఒకళ్ళిద్దరికి కొంచెం యాక్టివ్గా ఉండి లేకపోతే సీనియర్స్ అనే కాన్సెప్ట్ కంటే కింది స్థాయి కూడా జర్నలిస్ట్ కూడా చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అది దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళకే చేస్తారు, చిన్న అనే తేడా మనలో ఉండకూడదు అనేది నా అభిప్రాయం. చిన్న పెద్ద తేడా అందరూ ఒకే యూనిఫామ్గా సమానత్వంగా ఉండాలనేది నా పాలసీ. అది కాబట్టి మిత్రులందరూ కూడా ఇక్కడి నుంచి జరిగే బర్త్డే కార్యక్రమాలు ఏదో రోజు ఎవరో బర్త్డే ఉంటుంది సహజంగా, అది గ్రూప్లో షేర్ చేసి కాబట్టి ఇప్పటివరకు నాయకత్వాలు బాధ్యులు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు నాయకులు బాధ్యులు వచ్చారు కాబట్టి జిల్లా నాయకులు మేమే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులైతే ఎలక్ట్రానిక్ మీడియా ఆర్గనైజ్ చేయడం, ఏపీడబ్ల్యూజే మిత్రులైతే ఏపీడబ్ల్యూజే ఆర్గనైజ్ చేయడం, సామనా అయితే సామనా మిత్రులు ఆర్గనైజ్ చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేయడం. ఈ బర్త్డే అన్నప్పుడు ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి సంఘాలకు అతీతంగా పిలవండి, అందరం పిలవండి. ఎందుకంటే బర్త్డే అనేది నలుగురు ఆశీస్సులు, నలుగురు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ వ్యక్తి ఇంకా ఆ కుటుంబం కానీ అతను కానీ ఆరోగ్యానికి బాగుంటుంది. దాన్ని కూడా ఒక సంఘానికి పరిమితం చేయకుండా ఉంటే బెటర్ అనేది నా అడ్వైజ్. ఆర్గనైజర్స్కి ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఆ బాధ్యతలు ఎవరన్నా పర్లేదు, కానీ పిలుపుల్లో మాత్రం అందరిని పిలిచి టౌన్లో ఉన్న మిక్కులు ఈ రంగంలో ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ పిలవండి, వారితో 6 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే వచ్చే అన్ని పండుగల సీజన్లో జర్నలిస్టులకు ఉన్న కొన్ని విలువల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పండుగలతో పాటు ఎన్నికలు కూడా వస్తున్నాయి. మరి ఎన్నికల సమయంలో ఇవాళ మీడియా ఒకప్పుడు మీడియాకి ఇప్పుడు మీడియాకి చాలా వ్యత్యాసం ఉంది, సంఖ్య కూడా పెరిగింది ఇవాళ. కాబట్టి మీడియా విలువలు కాపాడే విధంగా ఏ మీడియా వ్యవస్థ అయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికో
లేకపోతే ఒక ఇంటర్వ్యూ కోసమో లేదా ఒక పర్పస్ కోసం వెళ్ళినప్పుడు పక్క జర్నలిస్ట్ విలువని కోల్పోకుండా ఆ పక్క జర్నలిస్ట్ గురించి అనవసరమైన విషయాలు డిస్కస్ చేయకుండా మీరు వెళ్ళి మీ జర్నలిస్ట్ మీ ద్వారా మిగిలిన మీడియాకి గౌరవం పెరిగేటట్టు వ్యవహరించాలని నా అడ్వైజ్. ఎందుకంటే ఈ సొసైటీలో నేను చూస్తున్నా, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా చూస్తున్నాను, ఒక వ్యక్తి జర్నలిస్ట్ వెళ్ళి ఆయన అవసరం తీర్చుకోవడానికి లేకపోతే ఆయన ఇంటర్వ్యూకి ప్లాన్ చేసినప్పుడు వేరే మీడియా సంస్థలు మనం తక్కువగా మాట్లాడతాం తప్పు అనేది నా సిద్ధాంతం. ఎవరైనా సరే, ఏ మీడియా అయినా సరే, మీడియా ఆల్ ఆర్ ఈక్వల్, చిన్న పెద్ద తేడా ఉండదు. మీడియా అంటే మీడియానే. కాకపోతే అవతల వైపు వ్యక్తుల దగ్గర మీడియా విలువ కాపాడే విధంగా వ్యవహరిస్తే ఎంటైర్ మీడియా జాతికి అది ఒక గౌరవంగా ఉంటుంది. ఆ గౌరవం నిలిపే విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు సీనియర్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు మీ వాళ్ళు ఏంటంటే అదని ఇదని రకరకాలుగా అన్నా కూడా అట్లేం ఉండదండి. జనరేషన్ మారుతుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన జనరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చాం, కానీ మీడియా వ్యక్తుల పట్ల మీరు గౌరవంగా వ్యవహరించాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఎంటైర్ మీడియా జాతికి గౌరవం పెరగాలనేదే నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను. అది ఆ విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన తర్వాత మరి కామెంట్స్ మంచిదే, బట్ మనకి రిలేటెడ్గా ఎక్కువగా పోలీస్కి మీడియాకి ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి. ఈ పోలీస్ గ్రూపులు చేస్తున్నప్పుడు కామెంట్ల విషయాల్లో, ఎందుకంటే దాంట్లో ఆల్ ఆర్ అఫీషియల్స్ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్గా ఫాలో అయితే బెటర్ అన్న నా అభిప్రాయం. ఎందుకంటే ఇది సందర్భం, బర్త్డే సందర్భంలో అందరూ కూడుకున్నాం కాబట్టి కొన్ని అడ్వైజెస్ చెప్పడం వల్ల ఫర్దర్గా ఉపయోగపడుతున్నది నా అభిప్రాయంతో చెప్తున్నాను. ఆ గ్రూపులో పెట్టినప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు లేదా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టండి, సమాచారం క్లియర్గా పెట్టండి. దాంట్లో కౌంటర్గా ఇంకోళ్ళు వేరే వేళ్ళు పెట్టి ఆఫీసర్స్కి మీడియాలోనే రకరకాల కన్ఫ్యూజన్ న్యూస్ కూడా ఉంటుంది అనేది నమ్మవలసిన ఆఫీసర్ అప్పటిదాకా నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం ఆ ప్రొఫెషన్లో కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టగానే ఆఫీసర్స్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా పెట్టే గ్రూప్లో బాగా రెస్పాన్స్ బాగుంటుంది, జెన్యున్గా హెల్ప్ జరుగుతుంది. అది జరిగే విషయంలో మన మిత్రులందరూ దానికి ప్రథముడు అనుకోవాలి సంజయ్ ఆ విషయంలో పోలీసు అర్ధరాత్రి జరిగినా 1 గంటకైనా మంచి ఇన్ఫర్మేషన్ పెడుతున్నాడు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా వెళ్ళటానికి మిగిలిన సభ్యులు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తే బెటరు. అది జరిగిందా లేదా, అది ఫేక్ అని రకరకాల క్వశ్చన్ మార్కులు పెడుతున్నారు. దానివల్ల ఆ క్వశ్చన్ మార్క్ ఎవరికి రావాలంటే అబ్జర్వ్ చేసే ఆఫీసర్స్ అవునా కాదు తెలుసుకుని దాన్ని మూవ్ అవ్వాలి. కాబట్టి మన మిత్రులు దాన్ని ఫాలోఅప్లో ఏం జరుగుతుంది అనేది మిగిలిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఫాలోఅప్ చేసి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడి నుంచి జరిగే ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ, పండగల్లో కానీ, ఎన్నికల్లో కానీ మిత్రులు మీడియా గౌరవం పెంచే విధంగా ప్రయత్నించండి. మాలాంటి సీనియర్స్ ఉన్నప్పుడు మీకు ఎక్కడ అవసరం ఉన్నప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లవేళ ఉంటాయి. ఎందుకంటే ఒక మీడియా 8 సంవత్సరాలు నమ్ముకుని బతుకుతున్నాం కాబట్టి శేష జీవితంలో మన ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఆ మీడియా రంగంలోనే, ఎందుకంటే అది అలవాటు అయిన తర్వాత ఎవరు వెనక్కి వెళ్ళలేరు. కాబట్టి ఉన్నంతకాలం అయినా చాలా జాగ్రత్తగా విలువలు పెంచుకుంటూ మెలుగుగా వ్యవహరించాలనేది నా అభిప్రాయం. రేపు జరిగే ఎలక్షన్లో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. రకరకాలుగా అభిప్రాయాలు ఉంటాయి. రాజకీయ పరంగా వాళ్ళకున్న కాంపిటీషన్స్లో దాని ప్రభావం ఎంటైర్ మీడియా మీద పడే అవకాశం ఉంది. ఆ పడినప్పుడు ఆ మీడియాలో ఎవరికైనా చిన్న ఇబ్బంది జరిగినా లేకపోతే చిన్న దాడి జరిగినా కూడా అది ఎంటైర్ మీడియా మీద జరిగినట్టుగానే భావించాలి. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి పరిధిలో ఉంటే బెటర్. ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ప్రొఫెషన్లో ముందుకెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు రావు. కాబట్టి రాజకీయ పరంగా అంటారా వాళ్ళు అనుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం వేరు. దాని చుట్టూ తీసుకొచ్చి మీడియాలో ఎలా వచ్చిందని చెప్పని దానివల్ల మిత్రులందరూ కూడా చిన్న ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే అందరూ ఒకసారి మళ్ళీ సమకూర్చుకుని మనందరం కూడా కలిసి మళ్ళీ దాని మీద ఎదుర్కోవాలి. మీడియా జర్నలిస్ట్కి న్యాయం జరగడానికి పోరాటాలు చేయడం కంటే పోరాట పరిస్థితి రాకుండా ప్రొఫెషన్గా వృత్తిపరంగా మనం కొంచెం నిబద్ధత వెళ్ళాలనేది నా విన్నపం. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఆ విషయాల్లో మీరందరూ ఇప్పుడు వచ్చే జనరేషన్ కుర్రలు కాబట్టి కొంచెం అవగాహన కోసం ఇవన్నీ చెప్పడం తప్ప తెలియదని కాదు. పరిస్థితులు మన చేతిలో కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి. లేవా అనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అవి కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఆ విషయంలో కేర్గా ఉండాలని చెప్తున్నాను. మరి ముఖ్యంగా సంజయ్ మరి ప్రజాశక్తి 2003, 2002 అనుకుంటాను అంతేనా, ఫస్ట్ స్టార్టింగ్ ప్రజాశక్తిలో జర్నలిస్ట్గా ఉండేవాడు. మరి ఆ రోజు చక్కగా చిన్న బండి వేసుకుని డిపిఆర్ హౌస్కి మేము ఆ రోజు అందరూ జర్నలిస్టులు అందరూ కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చేవాడు, కొంచెం మాట్లాడేవాడు.
ఆ ఫౌండేషన్ అలా 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 వచ్చి నెక్స్ట్ పెద్ద పేపర్లో ఆ పేపరు అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఒక వరవడిని సృష్టిస్తూనే ఒక గౌరవం ఒక గుర్తింపు కూడా పొందాడు జర్నలిస్ట్గా సంజయ్ కుమార్. ఆ సంజయ్ కుమార్ విషయంలో మిత్రులందరూ చెప్పారు. సంజయ్ కుమారు కొంచెం ర్యాష్ ఉండాలి. ఆ ర్యాష్ విషయంలో కూడా మన వైపు నుంచి తప్పు లేకుండా జర్నలిస్ట్ కుటుంబానికి ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా ఒక డైరింగ్ అండ్ జర్నలిస్ట్గా ఉండడం మనం అందరం ఎంకరేజ్ చేస్తాం. ఒక జర్నలిస్ట్గా ఒక సంజయ్ కాదు, ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ ఎవరున్నా కూడా మీ ప్రొఫెషన్లో మీరు అగ్రెసివ్గా వెళ్ళండి, తప్పేం కాదు. కాకపోతే పరిధి ఉందని మాత్రం గుర్తుపెట్టుకుని వెళ్తే అది మన లైఫ్కి కూడా ఉపయోగపడుద్ది, మనకి ఉపయోగపడుద్ది, మీడియాకు కూడా గౌరవం పెరిగిద్ది. మరి మన సంజయ్ మీడియా గ్రూపులన్నింటిలో కూడా చక్కగా చాలా విషయాలు పెడుతుంటాడు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ల పరంగా వచ్చినప్పుడు సంజయ్ ఆలోచనల విషయంలో చాలామంది పోలీసు ఆఫీసులు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని వెంటనే సవరించి జరిగిన సిచ్యువేషన్ మీద వాళ్ళే ఫోటోలు తీసి పోలీసులు వచ్చి జరిగిన సీన్ మీద ఫోటోలు పెట్టిన సందర్భం అంటే అంత క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ క్విక్ రెస్పాన్స్లో ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పాస్ ఆన్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల మిగతా మీడియాలో కూడా కొద్ది షేరింగ్లో ప్రొఫెషన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా కొంచెం టీం వర్క్లో వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియను. మరి మిత్రులు మరి వాళ్ళంత టైం అయినా కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేశారు. ఈ వరవడి ఇలాగే కొనసాగాలి. చిన్న జర్నలిస్ట్ దగ్గర నుంచి కూడా మీరు ఈ కార్యక్రమం చేయాలనేదే నా మరోసారి అప్పీల్. అది వాళ్ళు కూడా మమ్మల్ని మా బర్త్డే కనీసం ఎవరు పిలుచులేరంటారు. ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నారు, మరి ఏబిడబ్ల్యూజే నాయకత్వం, ఎలక్ట్రానిక్ మీడియా నాయకత్వం ఉంది. కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా పిలిచి ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిగేలా ప్లాన్ చేయండి. దానివల్ల ఇద్దరున్నా చాలు, ఇద్దరు ఉన్నా కూడా ఇద్దరు కేక్ కట్ చేస్తే ఆ అబ్బాయికి ఆ రోజు ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంజయ్ కుమార్కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. మరి ఇలా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకుని మనందరికి ఇలాగే అందరికి తలలో 4లా సంజయ్ కుమార్ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ గాడ్ బ్లెస్ యూ సంజయ్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సమస్యల గురించి లోకల్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నామో వాటిలన్నింటినీ కూడా దానికి క్రోడీకరించి అయితే ఆయన తెలుసుకున్న అనుభవాన్ని బట్టి కూడా మనకు కొన్ని విషయాలు చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ సమస్యలతో ఎన్నో సమస్యలతో రోడ్డు మీదకి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు ఉంది. అంతేకాకుండా మెయిన్ ప్రధానంగా చెప్పింది ఏ జర్నలిస్ట్కి ఎలాగ జన్మదినం అయినప్పటికీ కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళకి సెలబ్రేట్ చేసుకునే విధంగా ఏపీడబ్ల్యూజీ అనే మహా కుటుంబంలో ఇది కంపల్సరీగా చేస్తాం, మీరు చూపించిన ఆన్వాయితీని మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. దానికి సంబంధించి ఇప్పుడు కూడా మనకి అలాగే సంజయ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఆయన గురించి ఎలా జరిగింది ఏంటి అనేది 2 మాటల్లో చెప్పే పరిస్థితి. చాలా శుభపరిణామం. ఓకే, నా పుట్టినరోజు వేడుకలు ఇంతగా ఘనంగా నిర్వహించినందుకు ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా మా సోదరులకు, నా తోటి ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా వేదికను అలంకరించిన మాణిక్యరావు గారికి, మా జనరల్ సెక్రటరీ వాసు గారికి, మా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు విజయ్ గారికి, ప్లస్ మీ పేరేంటి అందరికీ, రాజు గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి మన జర్నలిస్ట్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏం జరిగినా మేము అండగా ఉంటాము, నిలబడతాము, సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ముందుకెళ్తాం. మనలో ఎవరికి ఆనందం ఉన్నా బాధ ఉన్నా సరే వాటిలో మా యూనియన్ భాగస్వామిగా ఉండి పాలు పంచుకుంటుందని చెప్పి మేము మనసారా చెప్తున్నాం. మేము అయితే ఈ పుట్టినరోజు వేడుకలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి జర్నలిస్టు, మన యూనియన్లో ఉన్న ప్రతి జర్నలిస్టు ఎటువంటి బర్త్డేలు జరుపుకున్నా సరే మన యూనియన్ ఆధ్వర్యంలోనే చేసి మంచి వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉందామని చెప్పి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.